నేను చెప్పాను కదా మేడం, డాక్టర్ వెన్నెలా గారి వీడియోస్ చూస్తున్నాను. సో నేను దాని ప్రకారం కొంచెం లిస్ట్ ప్రిపేర్ చేసుకుని నా డైట్ ఎలా ఫాలో అవుతున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 1 ఫ్రూట్ జ్యూస్ అండ్ ప్రోటీన్ జ్యూస్ అని కూడా అనొచ్చు. సో ఏదైనా కానీ ఒక ఫ్రూట్. ఓకే, ఈరోజు దానిమ్మకాయని ప్రిఫర్ చేశాను. అండ్ తర్వాత జీడిపప్పు ఒక 4, కిస్మిస్ 4, అండ్ బాదాం పప్పులు ఒక 4, అండ్ డేట్స్ ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే స్వీట్నెస్ కోసం. సో ఎలాంటి షుగర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే డైట్ అంటేనే అసలు షుగర్ అనేది టోటల్ అవాయిడ్ చేసేయాలి. కాబట్టి వీటిని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకొని వదిలేసిన తర్వాత ఒక ఇంతకుముందు చూపించాను ప్రోమోగనేట్ అవన్నీ వేసి స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది 200 ml మాత్రమే తీసుకోవాలి, దానికి మించి అయితే ఎక్కువ తీసుకోకూడదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అదే. సో ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు అలాగే ఉండాలి. తర్వాత 3 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈరోజు నేను వచ్చేసి బీట్రూట్ కర్రీని ప్రిఫర్ చేస్తున్నాను. అంటే మన దగ్గర ఏ వెజిటేబుల్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఈరోజు నా దగ్గర బీట్రూట్ అండ్ క్యారెట్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ప్రిఫర్ చేసింది వచ్చేసి బీట్రూట్. హాఫ్ బీట్రూటే తీసుకున్నాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మాత్రమే నాకు ఒక్కదానికి కాబట్టి హాఫ్ బీట్రూటే తీసుకున్నాను. తీసుకుని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని నార్మల్గా కొంచెం ఒక గీ ఉంటుంది కదా, కొంచెం వేసి స్మూత్గా సార్టెడ్ చేసుకోవాలి. అది బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి సరిపోతుంది. ఈవినింగ్ 4 or 3 o'clock కల్లా ఆకలి వేసినప్పుడు స్నాక్ లాగా అంటే మర్మరాస్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫ్రూట్ సజెస్ట్ చేస్తున్నారు, ఎక్కువగా ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అసలు 100% తినమంటున్నారు. ప్రతి క్లయింట్ రివ్యూలో అదైతే ఉంది, 100% సీజనల్ ఫ్రూట్ తినాలి, సీజనల్ ఫ్రూట్. తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి ఏదైనా అంటే మిల్లెట్ దోశ అండ్ పీనట్ చట్నీ అని ఒకటి చెప్పారు. సో అలా తీసుకోవడం వల్ల అంటే అది కూడా 7 o'clock లోపే ఫినిష్ చేసేయాలి డిన్నర్. 7 తర్వాత అసలు ఏం తినకూడదు. మళ్ళీ మీకు ఎక్కువ ఆకలి వేస్తుంది, ఇంకా తట్టుకోలేము అనే సిచ్యువేషన్లో ఉంటే 2 అంజీర్ తీసుకోమన్నారు. అంజీర్ అనే కాదు, మీకు ఆ ప్లేస్లో ఏదైనా కావచ్చు, అంటే డేట్స్ 2 అవ్వచ్చు. అలా చిన్నగా ఏదైనా స్మాల్ పోర్షన్లో ఒక ఆకలి ఎక్కువ తట్టుకోలేను అన్నప్పుడు తీసుకోవచ్చు. ఐ అవాయిడ్. సో డిపెండింగ్ ఆన్ యూ ఓన్లీ. ఓకే, సో మై లంచ్ ఈజ్ రెడీ. సో నా ప్లేట్లో ఏమేమి ఉందో చూద్దామా. కీరా అండ్ బీట్రూట్ కర్రీ అండ్ రెడ్ రైస్ అండ్ ఇది బీరకాయ కర్రీ. సో టుడే ప్లేట్ అయితే ఇలా కలర్ఫుల్గా ఉంది. ఇలా మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ చాలా కష్టం. రెడ్ రైస్ అయినా కూడా తినడానికి బాగానే ఉంది. సో నో ప్రాబ్లం, తినొచ్చు. బీట్రూట్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. బాగుంది, బాగానే చేసా. ఈవినింగ్ టైము కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది అనే ఇంటెన్షన్తోనే మా ఫామ్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్సే నడుచుకొని వెళ్ళాము, కోళ్ళీ ఫామ్. అక్కడికి వెళ్ళి కాసేపు చీక్స్ వచ్చాయి. సో చీక్స్తో మా పాప ఆడుకుంటూ ఉంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే తనకి షీ రియల్లీ లవ్స్ టు ప్లే. చూడండి ఎంత చిన్నవి 40 days కంటే పెద్దవై చికెన్ అయిపోతాయి పాపం. వాటిని అసలు నేను వెళ్ళను, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి రేర్గా వెళ్తాను, ఎందుకంటే వాటిని చూస్తూ ఉంటే అసలు చికెన్ తినలేము. అందుకని చెప్పి నేను అక్కడికి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. సో మా తమ్ముడు అక్కడ వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లైక్ మై ఛానల్.